స్విమ్ ఛాన్స్ టాపికొచ్చి స్కూల్ సాంగ్స్ మనకు దసరా హాలిడేస్ అయితే ఎప్పుడైతే మనకుంటాయి అనేది చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో, మీకు దసరా హాలిడేస్ ఎన్ని రోజులు కావాలో కిందన ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ చేయండి. సో, ఎంతమంది హాలిడేస్ కోసం వెయిట్ చేస్తున్నారో తెలుస్తుంది. సో, వీడియోలోకెళ్ళే ముందే వీడియోని లైక్ చేసి ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇక్కడ చూస్తే మనకు ఆల్రెడీ తెలంగాణలో అయితే ఆల్రెడీ మనకైతే రిలీజ్ చేసే డేట్స్ అనేవి మనకైతే అక్టోబర్ 2 నుంచి 14 వరకైతే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏపీలో చూసుకుంటే చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో, మనకైతే ఏపీలోని ఎప్పుడు దసరా హాలిడేస్ ఉంటాయి అనైతే అడుగుతున్నారు. సో, ఇక్కడ మనకు ఒక ఆర్టికల్‌లో కూడా అప్డేట్ అయితే వచ్చింది. అక్కడ చూడండి. దసరా హాలిడేస్ 2024 విద్యార్థులకు గుడ్ న్యూస్. ఏపీ మరియు తెలంగాణకు సంబంధించి దసరా సెలవులైతే తేదీలు ఇవే అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో, ఇదైతే మనకు అఫీషియల్ డేట్స్ అయితే కావు. కాకపోతే మనకు అకాడమిక్ క్యాలెండర్ రిలీజ్ చేసేటప్పుడు ఈ యొక్క హాలిడేస్ అయితే మనకు అక్టోబర్ 4 నుంచి 13 వరకైతే ఇవ్వడం జరిగింది. సో, ఇప్పుడొచ్చేసి మనకైతే హాలిడేస్ ఎప్పుడిస్తారు అనేది కూడా మాకు న్యూస్ పేపర్‌లో అప్డేట్ అయితే వస్తుంది. అండ్ మనకు నెక్స్ట్ వచ్చి కాలేజ్ వాళ్ళకి కూడా ఎప్పుడుంటుంది అనేది కూడా మాకు అప్డేట్ అయితే వస్తుందనమాట. ఒక 2 ఆర్ 3 డేస్‌లోని అఫీషియల్ న్యూస్ పేపర్ అప్డేట్ వచ్చిన వెంటనే మీకు ఇది ఇన్ఫార్మ్ చేస్తాను. సో, కొత్తగా వెయిట్ చేసిన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మనకు అక్టోబర్ 4 నుంచి 13 వరకైతే 10 రోజులైతే ఈ యొక్క హాలిడేస్ అయితే ఇవ్వనున్నారు ఏపీలోని. సో, ఇదైతే మనకు అకాడమిక్ క్యాలెండర్‌లోని కొన్ని చాలా వెబ్‌సైట్స్‌లో కూడా ఈ యొక్క అప్డేట్ అయితే వేశారనమాట. సో, ఈ యొక్క డేట్స్ అయితే ఉండబోతున్నాయి. సో, అఫీషియల్ అప్డేట్ వస్తే మీకైతే ఇన్ఫార్మ్ చేస్తాను. కొత్తగా వెయిట్ చేసిన వీడియోని లైక్ చేయండి. సో, ఎన్ని రోజులు హాలిడే ఇస్తే బాగుండు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. థాంక్ యూ. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.